ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. లక్కీ బ్యాంబూగా పిలుచుకునే ఈ మొక్కను ఇల్లు, ఆఫీసులో పెంచుకుంటే పరిసరాల్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వాస్తులో లక్కీ బ్యాంబూకు ప్రత్యేక స్థానం ఉంది. వాస్తులో లక్కీ బ్యాంబూకున్న ప్రత్యేక స్థానం ఏంటో తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ మనశ్శాంతి, ఆనందం, సంపద కోరుకుంటారు. అందుకు అంతా సులభమైన పరిష్కారాలను వెతుకుతుంటారు. అలాంటి పరిష్కారాలు శాస్త్రంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వెదురు మొక్క. ఎలాంటి మొక్కలు ఇంట్లోనూ ఆవరణలోనూ పెంచుకోవాలి, ఏ దిక్కున ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి వంటి విషయాలన్నీ కూడా వాస్తు వివరిస్తుంది. అయితే లక్కీ మొక్కల్లో చిన్న వెదురు మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఇంట్లో అందంగా అలంకరించడానికి మాత్రమే కాదు, భాగ్యోదయానికి కూడా కారణమవుతుంది. అందుకే ఇప్పుడు యువత కూడా చాలామంది లక్కీ బ్యాంబూను నమ్ముతున్నారు. చాలామంది ఈ మొక్కను చూస్తున్నప్పుడు తమలో పాజిటివ్ ఫీలింగ్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు పచ్చగా ఉండే ఈ మొక్కను చూడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెదురు మొక్క చిన్నగా కనిపించినా దాని ధర ఎక్కువగానే ఉంటుంది. దీని మొక్కలు నర్సరీల్లో 200 నుంచి 2000 రూపాయల ధర వరకు ఉంటాయి. చిన్న వెదురు మొక్కలు మాత్రమే కాదు, 3 నుంచి 4 అడుగుల పొడవైన మొక్కల వరకు అందుబాటులో ఉన్నాయి. మరింత అందంగా కనిపించేందుకు గాజు కుండీలో పెట్టుకుంటే మరింత బాగుంటుంది. ఈ వెదురు మొక్కను జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్ళిపోవచ్చు. వాతావరణాన్ని అనుసరించి దీని పోషణలో మార్పులు చేసుకోవాలి. అప్పుడప్పుడు ఎరువు కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. నేరుగా సూర్యకాంతి పడకుండా జాగ్రత్త పడాలి. మొక్కలో ఏదైనా భాగం ఎండిపోయినా, కుళ్ళిపోయినా ఆ భాగాన్ని తొలగించాలి. వెదురు మొక్కను పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అవసరమైన మార్గాలు సుగమం అవుతాయట. మొక్కలోని కాండాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి కనుక కుటుంబంలో ప్రేమాభిమానాలు నిలిచి ఉంటాయని, అనుబంధాలు బలపడతాయని నమ్మకం. అందుకే ఇది ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.